నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కొబ్బరి లడ్డు అండి. మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకు ఇంట్లో కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి లడ్డూని చేసేసుకొని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. ఈరోజైతే నేను బెల్లం వేసేసి మంచి రుచికరమైన కొబ్బరి లడ్డూలని ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ఒక 10 నిమిషాల్లో ఈ బెల్లం కొబ్బరి లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ కొబ్బరి లడ్డూల్ని పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 3 చిప్పల కొబ్బరినండి, పైన వెనకల ఉన్న పార్ట్ కూడా తీయలేదండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఒక 2 సార్లుగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలకి మిక్సీని పట్టుకోవాలండి, తురిమితే అంత బాగుండదు. ఇప్పుడు ఫస్ట్ సారి నేను కొన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసేసాను. రెండవసారి కూడా కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి వేసేసానండి. ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరిని ఏదైనా ఒక కప్పు తీసేసుకొని కొలతగా దాన్ని కొలుచుకొని దానికి తగినంత బెల్లం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ కప్పు తీసుకున్నానండి. ఆ కప్పుతో నాకు ఒక 4 కప్పుల ఈ పచ్చి కొబ్బరి వచ్చిందండి. ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి. మీకు ఇంకా కొద్దిగా స్వీట్ కావాలంటే ఇంకా ఒక అరకప్పు కూడా వేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా అదే కప్పుతో ఒక పావు కప్పు నీళ్ళు వేసేసుకొని ముందుగా ఈ బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక ప్యాన్లోకి ఈ బెల్లం నీళ్ళని వడగట్టేసుకోవాలండి. మామూలుగా మనకు బెల్లంలో కొంచెం ఇసుక రాయి అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం లడ్డూలు చేసుకోకుండా ఈ విధంగా చేసేసుకొని వడగట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బెల్లంని ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదండి. చూడండి, మనకు లైట్గా ఆ పాకం అనేది అలా కొద్దిగా జిగురుగా లైట్గా తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడినంతా కూడా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఇలా అడుగంటకుండా ఒక 8 నిమిషాలు ఈ పాకంలో ఈ పచ్చి కొబ్బరిని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకోవాలి, లేకపోతే మనకు త్వరగా అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, చాలండి. అలాగే ఒక 5-6 ఇలాచీలని కొద్దిగా చక్కెర వేసి నేను మిక్సీ పట్టి వేసేసానండి. ఇంకా ఇలాచీ పౌడర్ అయితే 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. దీన్ని వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే మనం లడ్డూలు చేయకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని 5 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా మనం లడ్డూలు చేసేసుకోవడమే. నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేశానండి. ఇందులో అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు, ఇలాగే బాగుంటుంది. ఇష్టమైతే మనం కొంచెం జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, బాదం అవి కూడా వేయించుకొని ఇందులో వేసేసుకొని లడ్డూలు చేసేసుకోవచ్చు. అంతే అండి. ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్నదంతా కూడా మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా ఉండలు చుట్టేసుకోవడమే. కాబట్టి చూసారు కదా అండి, చాలా ఈజీగా టేస్టీగా మనకు పండుగలప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా బెల్లం వేసేసుకొని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఈ విధంగా మనం కొబ్బరి లడ్డూలు చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఈరోజు బెల్లం వేస్ట్ చేశానండి. చక్కెర ఇష్టపడే వాళ్ళు కూడా చక్కెర వేసుకొని కూడా చేసేసుకోవచ్చు, కానీ మనకు బెల్లం అనేది హెల్తీ కాబట్టి ఈ విధంగా మనం ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా రుచికరంగా
లడ్డూని చేసేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.